హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో స్పోర్ట్స్ కేటగిరీలో స్పోర్ట్స్ కోటా కింద గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఫిల్ చేస్తారు, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్లో ఇచ్చిన వేకెన్సీస్ ఎలా ఫిల్ చేస్తారో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో ఏపీలో 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాకి ఏ విధంగా వర్తిస్తుంది, నోటిఫికేషన్ ఎలా ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఎక్కడ అప్లై చేయాలి, అలానే ఏ స్పోర్ట్స్ పర్సన్స్ ఎలిజిబుల్ అవుతారు, అలాగే గతంలో ఎలా స్పోర్ట్స్ పర్సన్స్ని సెలెక్ట్ చేశారు, అలాగే డిఎస్సిలో కూడా మన మెగా డిఎస్సిలో కూడా స్పోర్ట్స్ కేటగిరీ వైజ్లో వేకెన్సీ ఫిల్ చేయడం అది ఎలా చేశారు, అవన్నీ సమాచారం నేనైతే డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. పూర్తి సమాచారం అయితే నాకున్న అనుభవం ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. ముందుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్లు ఇచ్చిన వేకెన్సీస్ ఎలా ఫిల్ చేస్తారనేది ఏపీఎస్సీ వాళ్ళకి నేనైతే కాల్ చేయడం జరిగింది. వాళ్ళని కాల్ చేస్తే నేనేమంటే ఈ యొక్క వేకెన్సీస్ అనేవి శాప్ వాళ్ళకి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫిల్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. తర్వాత నేను శాప్ వాళ్ళకి కూడా కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కాల్ చేస్తే నేను ఏమన్నారంటే ఏపీఎస్సీ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి వేకెన్సీస్ ఫిల్ చేయమని మా దగ్గరికి అయితే వచ్చింది. త్వరలోనే దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే మేమైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే మా కమిటీ యొక్క మెంబర్స్ ఇది ఏ విధంగా ఫిల్ చేయాలి, రోస్టర్ పాయింట్స్తో సహా అన్నిటిని డీటెయిల్గా ఇంకా చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత క్లియర్గా ఉండేటట్టు నోటిఫికేషన్ అయితే త్వరలోనే విడుదల చేస్తామని అయితే చెప్పారు. ఇప్పటికైతే సమాచారం అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు నోటిఫికేషన్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్లో స్పోర్ట్స్ వేకెన్సీస్ ఎలాగ ఇచ్చారో చూద్దాం. అందులో ఏం చెప్పాడు చూడండి. మొత్తం వేకెన్సీస్లో 691 వేకెన్సీస్ అయితే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఇన్క్లూడింగ్ వెరిటైల్ స్పోర్ట్స్ పర్సన్స్ అనమాట. ఓకేనా, 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే. అలాగే ఇన్క్లూడింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఈ యొక్క 691 వేకెన్సీస్లో మాత్రమే స్పోర్ట్స్ కోటా కూడా ఉన్నాయి. అప్రాక్సిమేట్లీగా 3% అంటే 20 పోస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ పోస్టులు ఎలా ఫిల్ చేయమన్నాడు, హారిజాంటల్ రిజర్వేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇది ఎవరు ఫిల్ చేస్తారని చెప్పి నోటిఫికేషన్లో చూడండి. ద వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే శాప్ వాళ్ళు అనేది ఒక నోటిఫికేషన్ అయితే ఏంటి, లీడింగ్ న్యూస్ పేపర్స్ ద్వారా అక్రాస్ ది స్టేట్ అంటే స్టేట్ మొత్తంలో కూడా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఎలిజిబిలిటీ ఉన్నారో రిజర్వ్ అండర్ ది ఎంఎస్పీ కోటా అకార్డింగ్ టు జియో నెంబర్ 47 ప్రకారం ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరు ఫిల్ చేస్తారు, శాప్ వాళ్ళని ఫిల్ చేయడం జరుగుతుంది. ద సెలక్షన్ ఆఫ్ ఎలిజిబిలిటీ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అండర్ ది 3% స్పోర్ట్స్ కోటా. చూసారా, 3% స్పోర్ట్స్ కోటా ఇస్తారు. అది కూడా ఎలాగ ఉంటుంది, హారిజాంటల్ రిజర్వేషన్. ఓకేనా, హారిజాంటల్ రిజర్వేషన్తో వస్తారు. మళ్ళీ ఇంకేంటి, విల్ బి మేడ్ వితౌట్ ఏ రిటన్ ఎగ్జామినేషన్ లేకుండా ఈ యొక్క ఎవరైతే స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి అందరికీ డైరెక్ట్గా అయితే 3%లో ఉన్న వాళ్ళకి మాత్రం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరు ఫైనల్ అప్రూవ్డ్ మెరిట్ లిస్ట్ కమ్యూనికేటెడ్ బై స్టేట్ లెవెల్ కమిటీ అనమాట. ఎస్ఎల్సీ ఉంటుంది కదా, స్టేట్ లెవెల్ కమిటీ ద్వారా ఏపీఎస్సీ వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇది క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. మనం కూడా ఫోన్ చేసి కనుక్కున్నాక వాళ్ళు కూడా ఏం చెప్పారు, త్వరలో అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి స్పోర్ట్స్ యూత్ అనే వాళ్ళు, అలాగే ఇందులో చూడండి మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ 3% ఉన్నారో దాని ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ 3% స్పోర్ట్స్ కేటగిరీలో ఎవరైనా నాన్ అవైలబిలిటీ లేకపోతే, ఎలిజిబిలిటీ స్పోర్ట్స్ పర్సన్స్ లేకపోతే ఆ యొక్క పోస్టులు అనేవి ల్యాప్స్ అయిపోవడం జరుగుతుందనేది కరెక్ట్గా డీటెయిల్డ్గా నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలాగ ఇస్తారనేది మనకు త్వరలోనే ఏపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన FBO నోటిఫికేషన్ సంబంధించి శాప్ వాళ్ళు అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏం చేయాలి, శాప్ అనేది శాప్ ఏపీ లేకపోతే sports.ap.government.in వెబ్సైట్ మీరు కానీ క్షుణ్ణంగా పరిశీలించారనుకోండి, ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు రిలీజ్ చేస్తారో అప్పుడైతే మీరు అయితే సగంగా అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను ఈ డయాగ్రామ్లో. ముందు ఈ మెగా డిఎస్సీ కూడా ఏంటిది తీయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు కూడా మనకి FBO నోటిఫికేషన్ కూడా వాళ్ళే తీస్తారు. దాన్ని ఫాలో అవుతూ ఉండండి, మీకు ఈజీగా అయితే అయిపోతుంది. ఫ్యూచర్లో కూడా ఈ విధంగా తీస్తారనమాట. ఎవరైనా ఇది ఉన్నారా స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయనుకో అవి ఫ్యూచర్లో కూడా వీళ్ళ ద్వారా తీయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది
FBOకి సంబంధించింది అనమాట. అలాగే నీకు జీవో నెంబర్ 47 అని చెప్పారు చూసారా, ఆ 47 జీవో కూడా నేనైతే ఇస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను, పూర్తిగా చూడండి. దాని ప్రకారం మీకు ఏ విధంగా ఇస్తారనేది మీకైతే క్లారిటీ వస్తుంది. నాకు ఉన్న కొద్దిగా సమాచారం ప్రకారం మీకు ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అందులో తీసి నేనైతే చెప్పడం జరుగుతుంది, అదైతే చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఈ యొక్క వేకెన్సీస్ అనేవి జీవో నెంబర్ 47లో ఇచ్చిన వేకెన్సీస్ అనమాట. ద రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ 3% స్పోర్ట్స్ కేటగిరీకి హారిజంటల్గా రిజర్వేషన్ చేయబడింది అనేది ఉందన్నమాట. అలాగే ఈ 3% హారిజంటల్ రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండర్ ద స్పోర్ట్స్ కోటా షల్ బి అప్లై టు ఆల్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న జాబ్స్ కానీ, లోకల్ బాడీస్ కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ, యూనిఫామ్ సర్వీస్ కానీ, ఇంక్లూడింగ్ పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఈ యొక్క 3% రిజర్వేషన్ పోస్టులు అనేది తీయడం అయితే జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా మనకి జీవో నెంబర్ 47 ప్రకారం ఏపీలో వచ్చే నోటిఫికేషన్ అనేది అయితే తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఏ పోస్టులు ఎక్కడెక్కడ తీస్తారనేది కూడా వాళ్ళు అయితే డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాని ప్రకారం ఏంటంటే 2 కేటగిరీలుగా డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. కేటగిరీ ఏ, కేటగిరీ బి అనమాట. కేటగిరీ ఏ డిసిప్లిన్లో ఏ యొక్క ఉన్నాయి, కేటగిరీ బి డిసిప్లిన్లో ఏమున్నాయి. కేటగిరీ ఏలో ఏమున్నాయి, ఆక్వాటిక్స్ కానీ, అథ్లెటిక్స్ కానీ, ఆర్చరీ కానీ, బ్యాడ్మింటన్ కానీ, బాక్సింగ్ కానీ, చెస్ కానీ, ఫుట్బాల్ కానీ, హాకీ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ, చూడండి ఇవన్నీ కేటగిరీ ఏలో ఉన్నాయని అన్నీ ఒక పోస్ట్ అనమాట. కేటగిరీ బిలో కూడా కొన్ని ఇచ్చాడు అనమాట. క్యారమ్స్, అలాగే కరాటీ, అలాగే చాలామంది పోలో, పవర్ లిఫ్టింగ్, లాస్ట్లో టెన్నిస్, అలాగే క్రికెట్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఈ 2 వేకెన్సీస్లో మీకు 2 కేటగిరీల్లో ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్లో ఎలిజిబిలిటీ అవుతూ ఉంటారు అనమాట. ఇందులో కిందకు ఒకటి ఇచ్చారు చూసారా, ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే కేటగిరీ ఏలో ఉన్న స్పోర్ట్స్కి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా, అక్కడ లేని పక్షంలో కేటగిరీ బి డిసిప్లిన్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఈ ఎలిజిబిలిటీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే sports.ap.government ద్వారా మనం అప్లై చేయాలి. ఆ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. మెగా డిఎస్సిలో కూడా ఈ విధంగా తీయడం జరిగిందనమాట. ఒకసారి చూడండి మీకైతే తెలుస్తుంది. అలాగే ఇంకా మెగా డిఎస్సిలో ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, అందులో చూడండి. దాని ప్రకారం ఎక్కడ ఏ కేటగిరీలో మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏ మెడల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది టోర్నమెంట్స్ ఇచ్చాడు, ఇక్కడ స్పోర్ట్స్ ఇచ్చాడు, అక్కడేమో ఇండివిజువల్ ఈవెంట్సా, టీమ్ ఈవెంట్సా, దాని ప్రకారం 1, 2, 3, 4 అనేవి మనకైతే పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఒలింపిక్స్కి, పారాలింపిక్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత ఏషియన్ గేమ్స్, తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్, అలాగే కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ కప్లో కానీ, అలాగే ఏషియన్ కప్లో కానీ, నేషనల్ గేమ్స్ కానీ అక్కడ వరకు మ్యాక్సిమం ఉంటారు. నేషనల్ గేమ్స్లో కూడా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కొట్టినకి అయితే ఉపయోగపడుతుంది. అలాగే సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ కానీ, యూత్ గేమ్స్ కానీ, అలాగే అక్కడ వరకు చాలామంది కొద్దిగా టాప్ లెవెల్ ఉన్న వాళ్ళు అయితే ఉంటారు. మిగిలిన సీనియర్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్లో కట్ట మన వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేస్తుంటారనమాట. వాళ్ళు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాళ్ళు, సీనియర్ స్టేట్ ఛాంపియన్షిప్ వాళ్ళు మాత్రమే అర్హులు అనమాట. ఈ కేటగిరీలో ఉన్న స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే మాత్రమే మనం అయితే ఎలిజిబిలిటీ అవుతాం, లేకపోతే లేదు. ఇదేంటిది ఎక్కడ ఇచ్చాడంటే మనకు మామూలుగా జీవో నెంబర్ 47లో ఇచ్చాడు, దాంతోపాటు ఇదేంటి డిఎస్సిలో కూడా ఇచ్చాడు. ఫ్యూచర్లో ఈ విధంగానే నోటిఫికేషన్ ఏ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయో దానికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు ఏ పోస్టులు దేనికి ఎలిజిబిలిటీ అనేది ఇస్తారనమాట. ఇందులో కానీ మన కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందనుకో, మీరైతే రెడీగా ఉండండి, అప్పుడు వచ్చిన వెంటనే అప్లై చేసేయండి అనమాట. ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. మీకు ఏ స్పోర్ట్స్కి ఉంటుంది, ఏ కేటగిరీలు ఉంటాయని కూడా 2 కూడా మీకు అయితే క్లియర్గా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి శాప్ అని చెప్పాం కదా, ఆ శాప్లోనే మనకు ఒక కమిటీ ఉంటుంది అనమాట. ఆ కమిటీ అనేది మనకు ఈ యొక్క వేకెన్సీస్ అనేది ఫిల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళే ఒక చైర్మన్ ఉంటాడు, మెంబర్స్ ఉంటారు. ఇందులో వచ్చేది చైర్మన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శాప్, మెంబర్స్ 2 సీనియర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, అలాగే మెంబర్స్ ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్, మెంబర్ సీనియర్ కోచ్, మెంబర్ అసిస్టెంట్ డైరెక్టర్, వీళ్ళందరూ కలిపి ఒక కమిటీ కింద ఫామ్ అయ్యి ఏ అయితే మన సర్టిఫికెట్లు అయితే అప్లోడ్ చేస్తామో అవన్నీ స్క్రూటనైజ్ చేసి మనకైతే ఫైనల్గా అలాట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అలాగే ఇంకా ఏంటంటే ఈ మనకు ఇందాక 47 జీవోలో ఒకటి చెప్పడం మర్చిపోయాను. రోస్టర్ పాయింట్స్ అనేవి మనకి అనేది ముందు అయితే రిక్రూట్మెంట్ చేస్తే ఆ రిక్రూట్మెంట్ ఇచ్చేసి శాప్కి పంపిస్తుంది అనమాట. ఆ శాప్ వాళ్ళు మనకైతే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక 33 వేకెన్సీస్ ఉన్నాయనుకో,
ఒక ఒక వేకెన్సీ పోస్ట్ అనేది మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి అవుతుంది. అలాగే 66 పోస్టులు ఉన్నాయనుకో 2 వేకెన్సీస్ ఉన్నాయట. అలాగే 100 కన్నా తక్కువ ఉన్నాయి అప్పుడు 3 పర్సన్స్ అనమాట. అంటే 100 పోస్టులు ఉంటే అందులో 3 పోస్టులు స్పోర్ట్స్ కేటగిరీకి వస్తాయి. అలాగే ఇదేంటి హారిజాంటల్గా రిజర్వేషన్ చేయబడింది. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే అందులో 1/3 33 1/3 అంటే 1/3 పోస్టులు కూడా మళ్ళీ ఏంటి ఉమెన్స్కి కూడా ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే మనకు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ కూడా మనకి జీవోలో ఇవ్వడం జరిగింది. ఒకసారి జీవో పెడతాను చూడండి. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇందులో తప్పులు ఒప్పులు ఉంటే మీరైతే చూసుకోండి. నాకున్న సమాచారం ప్రకారం మీకు కొద్దిగా ఐడెంటిఫికేషన్ కోసం అయితే చేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఏదైనా నోటిఫికేషన్ అవుతుందో అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అప్పుడు అప్లై చేయండి. 90% నేను చెప్పిన డేటా అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇందులో ఏమైనా తప్పులు అయితే ఉంటే చూడండి. ఆ జీవోలో చూస్తే క్లారిటీ ఉంటుంది. మీకు కొద్దిగా ఏ సమాచారం కావాలో ఆ సమాచారం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. లాస్ట్ టైం గ్రూప్ 2లో సంబంధించి ఇనెలిజిబిలిటీ చేశారనమాట. ఎవరు స్పోర్ట్స్ కేటగిరీకి సాపోలు వాళ్ళు ఎలా చేశారో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అందులోనే గ్రూప్ 2 సర్వీస్ వాళ్ళేమో స్పోర్ట్స్ కోటా యాజ్ పర్ జీవో నెంబర్ 74 ప్రకారం అప్పుడు ఇచ్చారు. దాని ప్రకారం కొన్ని పోస్టులకి చూడండి ఇందులో ఇనెలిజిబిలిటీ ఇచ్చారన్నమాట. ఫస్ట్ దాంట్లో చూడండి వాలీబాల్ ఇచ్చారు. యాజ్ పర్ జీవో నెంబర్ 74 స్కూల్ సర్టిఫికేట్ గేమ్ సర్టిఫికేట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గ్రూప్ 2 పోస్ట్. ఆడు యాక్చువల్లీ ఇంటర్ డిస్ట్రిక్ట్ చేశాడు. కానీ మనకి ఇందాక కూడా చెప్పాను ఇంటర్ డిస్ట్రిక్ట్ వరకు లేదు. ఎవరికి స్టేట్ ఎలిజిబిలిటీ మాత్రమే ఉంది. దాని ప్రకారం ఏం చేసాడు జీవో నెంబర్ 74 ప్రకారం వీళ్ళు ఇనెలిజిబిలిటీ అయిందనమాట. కొద్దిమంది చూడండి ఇనెలిజిబుల్ ఎలాగైతే ఉన్నారు. స్కూల్ సర్టిఫికేట్ లేవు. ఆల్ ఇండియా సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అలాగే ఆల్ ఇండియా సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఫర్ నాట్ ఎలిజిబుల్. ఆ విధంగా ఇచ్చాడు. అలాగే ఒకడెవడో సబ్మిట్ చేశాడు. కానీ యాజ్ పర్ జీవో నెంబర్ 70 ప్రకారం నో మెడల్ ఇన్ ద బ్యాకప్ సర్టిఫికేట్ లేదు. అందులో పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఉంది కానీ బ్యాకప్ సర్టిఫికేట్ మెడల్ లేదు. సో దాన్ని కూడా ఎలిజిబిలిటీ చేశారనమాట. అలాగే స్కూల్ సర్టిఫికేట్స్కి లేవు. ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఇది కూడా నేను లాస్ట్ టైం ఏదైతే ఇనెలిజిబిలిటీ లిస్ట్ ఉందో అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ విధంగా చూడండి. మీరు ఎలిజిబిలిటీ అవుతారో మీ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ అవుతారో చూసుకున్నాను మీకు కదా క్లారిటీ ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే మనకైతే వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం అయితే జరిగింది. నాకు తెలిసిన సమాచారం మేరకు మీకు కావాలన్నారు కాబట్టి మేమైతే ఇవ్వడం జరిగింది. ఇందులో తప్పులు ఉంటే మీరే చూసుకోండి. 90% అయితే చాలా యాక్యురేట్గా ఉంటుంది అనుకుంటున్నాను. చాలా జీవోస్ కొద్దిగా చదివి నేనైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకైతే చెప్పడం జరుగుతుంది. త్వరలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఆల్రెడీ చెప్పారు కాబట్టి త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. డేట్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్ కూడా ఎలాగ ఇస్తారంటే మనకు డైరెక్ట్గా వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారనమాట. శాపోలు డైరెక్ట్గా వాళ్ళ సైట్ నుంచి నోటిఫికేషన్ ఇస్తారు. ఆ డేట్స్ ఇస్తారు. ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేయాలని ఇస్తారు. ఆ విధంగా అప్లై చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. మీరు ఆ శాప్ అనే యాప్ ఏంటది డైరెక్ట్గా దాన్ని ఎప్పుడు ఫాలో అవుతున్నారనుకో స్పోర్ట్స్ వాళ్ళు ఈజీగా మీరు ఎప్పుడు పడుతున్నాయి అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. మీ మిత్రులకి ఫ్రెండ్స్కి ఎవరికంటే షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ కదా. ఫ్యూచర్లో ఏ విధమైన పోస్టులు పడినా ఈ విధంగా ఎలిజిబిలిటీ అవుతూ ఉంటారు అనమాట. ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు స్పోర్ట్స్ వాళ్ళందరూ. సో స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అందరికైతే ఉపయోగపడేలా నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పటివరకు వాచ్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్. ఇంకా మరిన్ని వీడియోలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కానీ ఇంకా ఏమైనా ఉంటే నేనైతే చేయడం జరిగింది. ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు మంచి కంటెంట్ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.